అలా ఎందుకు అనుకోవాలి భయ్య? ఏమో నేను సామాన్ బ్లాక్లో కొని తెప్పించున్నొచ్చేమో. అయితే ఎందుకని నేను ఇలా చెప్తున్నా అంటే, కొంతమంది అడిగారు ఇప్పుడు ప్రజెంట్ కరిజ్మా సామాన్ ఒరిజినల్ దొరకట్లేదు కదా, మీరు డూప్లికేట్ సామాన్ వేసి బండి రెడీ చేస్తున్నారా అంటే, డూప్లికేట్ వేసి అవసరం వస్తే ఆ బండే చేయకుండా మానేస్తాను భయ్య. ఈ కరిజ్మాలే కాదు, చాలా వెహికల్స్ నాకు ఫుల్ రిజిస్ట్రేషన్ చేయమని వస్తాయి. అయితే నేను సగానికి సగం కాదు 70% పనులకి నో అని చెప్తాను. ఎందుకని? ఒరిజినల్ మెటీరియల్ దొరికిన బండ్లు మాత్రమే చేస్తాను, దొరకని బండ్లు మాత్రం చెయ్యను. అయితే ఈ కరిజ్మా విషయంలో నన్ను అంటే అడిగారు, ఇప్పుడు ఒరిజినల్ సామాన్ దొరకలేదు కదా, మీరు లోకల్ సామాన్ వేసి బండి రెడీ చేస్తానంటే, ఇక్కడ లోకల్ సామాన్ వేసి నేను చెయ్యను భయ్య. అయితే మీకు దొరకని సామాన్ కానీ నేను చెప్తాను, అది లోకల్ లాగా దొరకవు. అయితే చూడండి, ఇక్కడ బ్యాక్ మడ్గాడు కొత్త మడ్గాడు వేసి బండి రెడీ చేశాను భయ్య. పాత మడ్గాడు కాదు, పెయింటింగ్ మడ్గాడు కాదు. అదేవిధంగా సైలెన్సర్ కవర్ అనేది ఎవరికి దొరకడం లేదు, ఓకేనా? సీల్ ప్యాకింగ్లో ఉంది. సైలెన్సర్ ప్లేటు ఇది తెప్పించాను. చాలా మందికి హ్యాండిల్ వెయిట్స్ ఇదే భయ, లాస్ట్లో చాలా మంది యూనిక్ అనే వెయిట్స్ వేసి ఇచ్చేస్తారు. నేను అలా కాదు, ఒరిజినల్ వెయిట్స్, రాడ్స్, క్లిప్స్ ప్రతి ఒక్కటి తెప్పించి వేస్తాను. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, నేను ఒరిజినల్ యూజ్ చేస్తానంటే ఒరిజినల్ యూజ్ చేస్తా, అది లోకల్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటే ఆ బండే చేయకుండా మానేస్తా. ఇది నాకు తెలిసింది. ఎందుకంటే కస్టమర్గా ఏదైతే చెప్పాను అదే చేస్తాను. 99% ఒరిజినల్ వేసి తీరుతాను. లోకల్ వేయాల్సిన అవసరం వస్తే ఆ బండి ఫుల్ రిస్టోరేషన్ చేయకుండా మానేస్తా. ఎందుకంటే లోకల్ సామాన్ వేయడం వల్ల తొందరగా తుప్పు పట్టడం వల్ల కస్టమర్కి పెట్టిన డబ్బులు వేస్ట్ అయిపోద్ది. దాన్ని నేను గుర్తిస్తా. థ్యాంక్ యూ.